58 నెలలుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు మరో 5 ఏళ్ల పాటు ఇలానే కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపైనే ఓటు వేసి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మాకొస్తున్న పథకాలేవి మాకిక వద్దు అని ఒప్పుకున్నట్లేనని అవుతుందని ఆయన హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పినవి ఏ ఒక్కటైనా చేశాడా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా గుంటూరులో జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారాయన. 2019 ఎన్నికల సమయంలో తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్నారు జగన్మోహన్ రెడ్డి. 58 నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈరోజు 58 నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా. మార్పు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఏనాడు చెప్పింది చేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల తరువాత మేనిఫెస్టోని మాయం చేయడమే బాబు ఎజెండా అన్నారు. 58 నెలలుగా అమలు చేస్తోన్న మంచి కొనసాగాలంటే తమకి ఓటు వేయాలన్నారు. చంద్రబాబును నమ్మితే అందుతున్న సంక్షేమాన్ని కాలదన్నుకోవడమే అవుతుందని హెచ్చరించారు. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఎన్నికల్లో దత్తపుత్రుడు నరేంద్ర మోదీల ఫోటోలతో కలిసి తన ఫోటో వేసుకుని చంద్రబాబు ఎన్నికల పాంప్లెట్ పంచారని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే లేదు అంటూ జనం చేతులు అడ్డంగా ఊపారు. ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో వీళ్ళు ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకి ఎత్తాను. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనూ జరిగిన అభివృద్ధిని సోదాహరణంగా వివరించారు జగన్మోహన్ రెడ్డి. ఈ అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే చంద్రబాబును శాశ్వతంగా ఇంటికి పరిమితం చెయ్యాలన్నారు. ఎవరి పాలనలో ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచన చెయ్యాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండని చంద్రబాబును నమ్ముతారా అని ప్రశ్నించారు. మరి 2014లో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో
కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం అట. నమ్ముతారా? సూపర్ 6 అట, సూపర్ 7 అట. నమ్ముతారా? ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మంచి జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించాలన్నారు.